మనకి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ మరి 10% ఉన్న టారిఫ్ని 25% చేశాడు కదా. సో మరి దాన్ని ఇంకా పెంచుతానని చెప్పేసి 50% వరకు తీసుకెళ్తానని చెప్పేసి ఏదో మన కారు కోతలు కూర్చాడు కదా. అయితే ఇప్పుడు రష్యా అధ్యక్షుడైన పుతిన్తో భేటీ అయిన తర్వాత సో మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని, మరి అటువంటి ఇన్సిడెంట్ రాకపోవచ్చేమో, 25%తో ఆగొచ్చేమో, లేదు అంటే అది కూడా వేయకపోవచ్చేమో అని చెప్పేసి ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చాడు కదా. అయితే మరి దీంతో మరి ఖచ్చితంగా ఒక 50% టారిఫ్కి వెళ్ళినా సరే, ఇది 25% టారిఫ్ అయినా సరే కొంచెం ఇబ్బంది ఇండియాకి ఎట్టాగైనా సరే. మరి ఈ 25% టారిఫ్తో మరి ఒకవేళ కనుక మరి మన వాళ్ళు అటు ఎగుమతి చేయడానికి ఏదైనా ఇబ్బందులు ఎదురైనా సరే, మరి దీని గురించే మరి రష్యన్ అంబాసిడర్ అయిన మరి రోమన్ బాబుష్కిన్ సో ఈయనైతే దీని గురించి స్పందించడం జరిగింది. ఆయన అంటుంది ఏంటంటే, సో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏదో మా దగ్గర నుంచి రష్యా దగ్గర నుంచి మరి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి మీ మీద టారిఫ్ వేసి మిమ్మల్ని కనుక ఇబ్బందులు పెడితే సో మరి మీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో మరి ఒకవేళ అమెరికా కనుక మరి ఆ టారిఫ్ ఎక్కువ అవడం వల్ల మరి మీరు కనుక అటు ఎక్స్పోర్ట్ చేయలేకపోయినా సరే ఖచ్చితంగా మీకు సపోర్ట్గా రష్యా ఉండిద్ది. సో మీ దగ్గర నుంచి ఎన్ని కావాలంటే అన్ని మేమైతే ఖచ్చితంగా తీసుకోవడానికి మా రష్యన్ మార్కెట్ కూడా సిద్ధంగా ఉండిద్ది. సో దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆయన అయితే దీని గురించి మాట్లాడడం జరిగింది అనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి రష్యా మనకి ఎటువంటి మిత్ర దేశం, దాని తర్వాత మనకి ఎంత సపోర్ట్ ఇచ్చింది అనేది సో ఈ ఒక్క స్టేట్మెంట్తో మనం అర్థం చేసుకోవచ్చు ఇక.